సాగు పనులు మొదలు కాకముందే వానాకాలంలో రైతు భరోసా అందజేస్తామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశంలో ఎక్కడా లేనట్టుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి వ్యవసాయ మార్కెట్లో 1,40,00,000తో నిర్మించిన 32 షాపింగ్ కాంప్లెక్స్లు ప్రారంభించారు. తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. శాసన మండలి చైర్మన్ గుత్తా, ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. నల్గొండ జిల్లాలోని మార్కెట్లలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, అందులోనూ నల్గొండ జిల్లా టాప్ లో ఉందన్నారు తుమ్మల. ఈ ప్రభుత్వం నడవడికలో ఏమాత్రం కూడా తొట్టుపాటు లేకుండా స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తలకెత్తుకున్నాం. చిట్యాల మార్కెట్ తోటి పాటు నల్గొండ జిల్లాలో ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ 251 కోట్లు మీ ఖాతాలో పడ్డాయి. ధాన్యం అమ్మితే రోజులు ఏం చూడకుండా 3-4 రోజుల్లోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి యొక్క తాపత్రయం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశ, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం రైతుని నిలబెట్టుకోవాలి. రైతు నిలబడితే మనకి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే మిగతా కార్యక్రమాలు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఆయన రైతు విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడూ లేదు, ఒకే సంవత్సరం ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది భారతదేశానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకే సంవత్సరం మొదటి పంటకాలంలో 21,000 కోట్లు 2 లక్షలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇట్టి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటించారు. తప్పకుండా మీరు నాటు పెట్టక ముందే మీ ఖాతాలో డబ్బులు వేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 80 ఏళ్ళు ఒక సంవత్సరం కాలం పాటు చైర్మన్గా ఈ పాలక వర్గాన్ని నడిపించారు. ఆనాడు చండూరు, మునుగోడు ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ చిట్యాల మార్కెట్లో ఉండేది. ఈ చిట్యాల మార్కెట్ కమిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. ఈ మార్కెట్ కమిటీ పేరు ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత కొత్తగా వచ్చినటువంటి పాలకవర్గం మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గమనిస్తాను. అయితే ఇది రెగ్యులర్ మార్కెట్ కాదు, కేవలం సీజనల్గా మాత్రమే ఇక్కడికి మార్కెట్ నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో కూరగాయలన్నీ కూడా ఇక్కడే పెట్టి నడుస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజే మనం మార్కెట్ కాంప్లెక్స్ కూడా